హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జగద్ధాత్రి ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడదాం. అలాగే నేను ప్రోమో కూడా చూశాను. ఈ వీడియో చేసే లోపల ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమో అనాలిసిస్ కూడా మీకు చెప్పేస్తాను. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. నిన్న చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాదాపు 10 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగనే మీరు సపోర్ట్ ఇచ్చారంటే నేను ఏ టైం ఫ్రీ ఉంటే ఆ టైంకి మంచి కంటెంట్, మంచి రివ్యూతో అయితే మేము అందరికైతే వస్తాను. ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి. నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడేసిన తర్వాత ప్రోమో గురించి మాట్లాడతాను. ప్రోమోలో అయితే యువరాజ్ని ఇలా పొడిచింది అయితే మనకు చూపించారు కదా, అక్కడ పొడిచారు. అసలు యువరాజ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఏమనేసి వీడియోలో మాట్లాడుతూ ఉంటే మీకే ఒక ఐడియా వస్తుంది. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ మన యువరాజ్ వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ అక్కని పోయి అయితే రిక్వెస్ట్ చేసుకుంది. వాళ్ళ అక్కని పోయి రిక్వెస్ట్ చేసుకుంటే సరే మనం ఎలాగైనా సరే యువరాజ్ని కాపాడదాం అనేసి జగద్ధాత్రి అలాగే కేదరు వాళ్ళ అక్క అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ జగద్ధాత్రి అయితే ఒక మాట అయితే చెప్పింది. ఏం మాట చెప్పిందంటే, ఇప్పుడు మీనను మనకి చంపలేదన్నాడే కానీ నేను అతనితో గొడవ పడలేదు అని చెప్పలేదు కదా. ఒకసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ యువరాజ్ ఏం మాటలు చెప్తాడో దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేయచ్చు అనేసి చెప్పింది. అక్కడ థింకింగ్ ఒకరు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆ మాటని పట్టుకొని అక్కడ యువరాజ్ని ఏం జరిగింది యువరాజ్ అనేసి మన కేదర్ అడగడం, అలాగే వాళ్ళ కేదర్కి అలాగే జగద్ధాత్రికి అయితే నిజం చెప్పట్లేదు కాబట్టి వాళ్ళ అక్క అడిగితే నిజం చెప్తాడనేసి వాళ్ళ అక్క అయితే అడిగింది. అసలు ఏం జరిగింది, మీ ఇద్దరు గొడవ జరిగిందా, అసలు ఎప్పుడు కలిసారు ఏమైనా అడిగితే అప్పుడు మన యువరాజ్ అయితే చెప్తాడు ఏం జరిగిందంటే, అక్కడ రోడ్డు పైన పోతా ఉంటే అక్కడ రోడ్డు పైన గుద్దేయడం, తాగేసి వచ్చిన వాళ్ళు గుద్దేయడం, ఆ విధంగా చేయడం, ఆ విధంగా గొడవ జరిగి 1 వీక్ అయితే అయిపోయిందని మన యువరాజ్ అయితే అక్కడ జరిగింది ఏదైతే చెప్తాడు. అక్కడ జరిగింది చెప్పిన తర్వాత సరే పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఎలాగైనా సరే బెయిల్ తీసుకుపోదామని బెయిల్ తీసుకెళ్తారు. బెయిల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీనన్ వచ్చి అక్కడ ఎస్ఐ గారిని అలాగే సిఐ గారిని ఇద్దరిని అంటే హెల్త్ బాగాలేదు అనేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసి అక్కడ వాళ్ళని అయితే స్టేషన్లో లేకుండా చేసేస్తారు. స్టేషన్లో లేకుండా చేసి అక్కడ కానిస్టేబుల్తో అయితే చెప్పించారు, మేడం గారు ఇద్దరు లేరు, ఒకవేళ ఎస్ఐ గారు 2 రోజుల నుంచి సెలవులో ఉంటారు, ఆరోగ్యం బాగలేదు అనేసి రేపేమైనా వస్తారేమో, అసలు సిఐ గారు రేపేమైనా వస్తారేమో, ఎస్ఐ గారు వారం దినాలు రారు, మీరు రేపు రండి బెయిల్ ఇప్పిస్తాము అనేసి అక్కడ కానిస్టేబుల్ అయితే చెప్పి మ్యానిపులేట్ చేసేసి అయితే వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళని పంపించేసిన తర్వాత ఇక్కడ మీనన్ అయితే పెద్ద మిస్టేక్ అయితే చేశాడని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ మన ఇక్కడ మీనన్ వచ్చి అక్కడ ప్లాన్ చేసింది ఏం చేశాడంటే, అక్కడ కానిస్టేబుల్ చెప్పి ఎస్ఐకి చెప్పి వీళ్ళని ఎలాగైనా సరే నెగిటివిటీ స్ప్రెడ్ చేసి అది జేడీ పైన కేడీ పైన వేసేద్దాం, అంటే జగద్ధాత్రి పైన అలాగే కేదార్ పైన వేసేస్తే మనకి అంటే మన చేతికి నిప్పు తెలియకుండా పని అయిపోతుంది, మన చేతికి తెలియకుండా పని అయిపోతుంది అనేసి వాళ్ళపైన అయితే కోర్టులో కేసు వేసేయాలి, వాళ్ళపైన నెగిటివ్ స్ప్రెడ్ చేసేయాలనేసి అయితే మీనన్ అయితే ప్లాన్ చేశాడు కదా. ఆ ప్లాన్ చేయడం మీనన్ కొంప ముంచిందని నేనైతే అనుకుంటాను. అసలు ప్లాన్ చేసింది మీనన్ కొంప ఎలా మునిగింది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీనన్ ఆ మాట చెప్పడం వల్ల అక్కడ జేడీ కేడీ ఇద్దరికైతే తెలిసింది అక్కడ నెగిటివ్ స్ప్రెడ్ అయింది అనేసి మనకు ఆడియో ప్లే చేసి చూపించారు. ఈ విధంగా నిప్పులేందో పొగ వస్తుందా, ఆ జేడీ కేడీ మంచోళ్ళు కాదు అనేసి ఇంట్లో వాళ్ళంతా అనుకుంటా ఉంటే అప్పుడు కేడీ ఇక్కడ జగద్ధాత్రి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అంటే మీనన్ ఇంత పనిచేస్తా అనుకోలేదు, మన పైన ఆ కేసు వేసేసి మనల్ని అరెస్ట్ చేయించి మనల్ని మూసేయాలనుకుంటా ఉన్నాడు అనేసి మన జేడీ అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత అక్కడ మన యువరాజ్ వాళ్ళ అక్కకు తెలియదు కదా అక్కడ ఏం జరిగిందనేసి అక్కడ జగద్ధాత్రికి ఫోన్ చేసి ఈ విధంగా మీకు క్లిప్ చూసారా, ఈ విధంగా మీ పేరు వైరల్ అవుతుంది, మీరు ఎలాగైనా సరే నా యువరాజు నా తమ్ముడిని కాపాడాలి అనేసి అక్కడ వాళ్ళ అక్క అయితే ఫోన్ చేస్తుంది. అలాగే సాగర్ గారు ఫోన్ చేసి అక్కడ మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, మీరు ఎలాగైనా సరే ఈ కేసు నుంచి జాగ్రత్తగా ఉండండి, ఇది మీనన్ పని లేకపోతే ఆ హోమ్ మినిస్టర్ పని అనేసి అయితే హెచ్చరిక కూడా జారీ చేశాడు. హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఈరోజు ప్రోమోలో మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకు ప్రోమోలో మనకి అక్కడ చూపించారు. ఏం చూపించారంటే ప్రోమోలో జగద్ధాత్రి వాళ్ళు అక్కడ స్టేషన్కి అయితే వచ్చారు, సిఐ గారు ఎస్ఐ గారు ఎవరో వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ రాలేదు, వాళ్ళ ఇంటికే వీళ్ళు పోయారు. అంటే బెయిల్ పేపర్స్ పైన సంతకం పెట్టండి అనేసి వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతే నాకు ఆరోగ్యం బాగాలేదనేసి ఇలా కట్టుకొని చేయి కట్టుకొట్టుకున్నట్టు చూపించారు. మీరు చూసింటారు కదా, ప్రోమో చూసింటే మీకు అర్థమవుతుంది. అక్కడ కట్టుకున్నట్టు చూపిస్తే అక్కడ ఎలాగైతే అక్కడ మీనన్ చెప్పాడో అదేవిధంగా యాక్టింగ్ చేస్తున్నాడు అనేసి అన్నప్పుడు చేయిలించుకోవడం, కట్టు తీసేసి ఇలా చేయిలించుకోవడం, ఆ విధంగా అయితే యాక్షన్లు అయితే చేశాడు. యాక్షన్లు చేసిన తర్వాత అక్కడ జగద్ధాత్రి మనం ఎలాగైనా సరే యువరాజుని కాపాడుకోవాలంటే నేను ఇప్పుడే ఆ యువరాజుని ఏమైనా చేస్తాను, మీరు బెయిల్ తీసుకునేకి ఇంత సాహసాలు చేస్తానంటే మీరు యువరాజుని ఎలాగైనా కాపాడుకునేస్తారనేసి మన మీనన్ అయితే అక్కడ పోలీసులు రౌడీలను అయితే పంపించి ఇలా చేస్తాడు. ఇలా చేసే కొద్దికి
అక్కడ మన జగద్ధాత్రి అయితే కత్తి పట్టుకుంటుంది. ఆ కత్తి పట్టుకుని అయితే మనకు చూపిరు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండేది ఓన్లీ మన యువరాజు వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ అక్కగారిని మాత్రం చూపించారు. కానీ అక్కడ జగద్ధాత్రిని చూపించలేదు, అలాగే కేదార్ని చూపించలేదు. అక్కడ జగద్ధాత్రి ఇలా చేసినప్పుడు మనకు ప్రోమో కట్లో మీనన్ వేసినారు, యువరాజుని వేసినారు, అలాగే మన జగద్ధాత్రిని వేసినారు. ఒకవేళ కేదార్ కాకుండా కేదార్ కానీ పట్టుకుంటే కేదార్ ఫోటో వేసింటారు, కానీ జగద్ధాత్రి ఫోటో వేసింటారు కదా. అందుకోసం అనేసి జగద్ధాత్రి అయితే అక్కడ కత్తి పోటు లేకుండా అయితే మన యువరాజుని అయితే కాపాడింది అనేసి 100 to 100% నమ్ముతాను. మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత అది నిజమైతే కూడా వచ్చి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.